ఒక సైకో థ్రిల్లర్ స్టోరీ సినిమా తీద్దామని ఒక డైరెక్టర్ ఏకంగా 17 మంది హీరోలని కలిశాడట. కానీ కలిసిన ప్రతి హీరో రిజెక్ట్ చేశాడట. ఆ తరువాత మంచి ప్రొడ్యూసర్ ని పట్టుకుంటే హీరో ఆటోమేటిక్ గా దొరుకుతాడని 2 years కంప్లీట్ గా 22 ప్రొడ్యూసర్స్ ని కలిశాడట. కానీ వాళ్ళు కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేశారట. అసలు ఇంతమంది రిజెక్ట్ చేయడానికి ఆ స్టోరీలో ఏముంది అనుకోవచ్చు. దానికి రీజన్ స్టోరీలో ఉన్న కంటెంట్ కి జనాలు భయపడతారని. ఆ తరువాత 2017 లో ఢిల్లీ బాబు అండ్ శ్రీధర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఈ మూవీ స్టోరీని యాక్సెప్ట్ చేశారు. ఆ తరువాత విష్ణు విశాల్ అండ్ అమలాపాల్ గారు మెయిన్ లీడ్ గా చేశారు ఈ మూవీలో. అండ్ ఈ సినిమాని మనం తెలుగులో 2019 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు మూవీలో చూసాం. ఇప్పటి వరకు బోత్ తమిళ్ అండ్ తెలుగులో వచ్చిన సీటెడ్జ్ అండ్ ఫైనెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇది. 8.3 IMDb రేటింగ్ తో సన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది. అప్ టు 6 months వరకు ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఈ సినిమా తెలుగులో చూపించింది కేవలం 50% మాత్రమే. మీరు ఈ మూవీని కంప్లీట్ గా చూడాలి అనుకుంటే తమిళ్లో చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ తమిళ్లో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.